జగన్ రాజకీయాన్ని భూస్థాపితం చేస్తా, ఇది చంద్రబాబు గారి ప్రతిజ్ఞ. ఎందుకయ్యా అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడిదారుల దగ్గరికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అనేక సంస్థలు ఇప్పుడు మీరు వచ్చేసారు కాబట్టి, చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి మాకు ఫ్రెండ్లీనే, మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, మళ్ళీ రేపు ప్రభుత్వం వస్తే మమ్మల్ని వేధిస్తారు కదా. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది. చంద్రబాబు టైంలో ఉన్నటువంటి కంపెనీల్లో ఆ కియాకి లేకపోతే కనుక అమర్ రాజాని ఇబ్బంది పెట్టారు అన్నప్పుడు అప్పటి ఇష్యూ అయితే, ఇప్పుడు ఒక దాల్మియా ఇష్యూను లేకపోతే ఇంకోటి వస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ రాజకీయ స్థిరత్వం, రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తల జోలికి పోకూడదు, వ్యాపారాల జోలికి పోకూడదు. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులే వ్యాపారాలు చేసుకోవాలి, అవతల వాళ్ళది నాశనం చేస్తామంటే ఎదురయ్యేటటువంటి సమస్య. ఒకనాటి రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు లాంటి పరిస్థితి. దీనికి అంతటికీ జగన్మోహన్ రెడ్డే కారణం. జగన్ అనేటువంటి వాడిని రాజకీయ భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాజకీయంగా భూస్థాపితం చేసి తీరతాం, ఇది చంద్రబాబు గారి ప్రతిజ్ఞ. తద్వారా జగన్ అనేటువంటి వాడు ఇక ఆంధ్రాలో మళ్ళీ గెలవడు అనేటటువంటి నమ్మకాన్ని పారిశ్రామికవేత్తలకు కల్పిస్తాం అని చెప్తున్నారు. అందులో భాగమే అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ల పొత్తు అన్నటువంటిది. మరి ఇది ఏ మేరకు సాధ్యమవుతుందో కాలం డిసైడ్ చేయాలి.